హలో ఆల్, వెల్కమ్ టు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఇవాళ వీడియోలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో ఆంధ్రలో జరిగిన ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మూవ్మెంట్ చీరాల పేరాల స్ట్రగుల్ 1921-22 ఇయర్ లో జరిగింది. సెకండ్ వన్ పల్నాడు ఫారెస్ట్ సత్యాగ్రహ, ఇది కూడా 1921-22 ఇయర్ లో జరిగింది. నెక్స్ట్ పెద్దనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్, ఇది 1921-22 ఇయర్ లో జరిగింది. రంపా రెబిలియన్ 1922-24 లో. ఈ 4 ఈవెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో క్రోనలాజికల్ గా గుర్తుపెట్టుకోండి. చీరాల పేరాల తర్వాత పల్నాడు ఫారెస్ట్ సత్యాగ్రహ తర్వాత పెదనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్ తర్వాత రంపా రెబిలియన్. ఇవి 4 ఈవెంట్స్ అనమాట. సో ఇక్కడ మనం ఇండివిజువల్ గా ఒక్కొక్క మూవ్మెంట్ గురించి చూద్దాం. సో చీరాల పేరాల స్ట్రగుల్ అనేది మనకి 1921-22 ఇయర్ మధ్యలో జరిగింది. దీనికి లీడర్ ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనే వ్యక్తి లీడర్ గా ఉన్నారు. సో ఇక్కడ రాసిన పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి? ఈ మూవ్మెంట్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఇది నో ట్యాక్స్ మూవ్మెంట్, ట్యాక్స్ కట్టకుండా చేసే మూవ్మెంట్ అనమాట. అండ్ అలానే బ్రిటిష్ ఇండియాలో ప్యారలల్ గవర్నమెంట్ ని ఫామ్ చేయాలని చెప్పి వీళ్ళు ఎయిమ్ గా పెట్టుకున్నారు. సో అసలు ఈ మూవ్మెంట్ స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి అంటే 1990లో మనకి మద్రాస్ మున్సిపాలిటీ యాక్ట్ అనేది వచ్చింది. దీని ద్వారా కొన్ని ఊర్లని మున్సిపాలిటీస్ గా మార్చారు. అందులో భాగంగానే మనకి చీరాల పేరాలని మున్సిపాలిటీగా మార్చారనమాట 1920లో. సో 1920లో మున్సిపాలిటీగా ఫామ్ చేయడం వల్ల ఏమైందంటే వీళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ అనేది పెరిగింది. సో మున్సిపాలిటీగా ఏ విలేజెస్ ని కలిపి చేశారంటే చీరాల పేరాల వీరరాఘవపేట అండ్ జాండ్రపేట, ఈ 4ని కలిపి మున్సిపాలిటీగా చేశారు. అప్పట్లో వీళ్ళు 4000 రూపీస్ ని ట్యాక్స్ గా కట్టేవాళ్ళు. బట్ ట్యాక్స్ అనేది 10 టైమ్స్ ఇంక్రీజ్ అయిందంట మున్సిపాలిటీగా చేశాక. సో ఇప్పుడు ఏంటంటే 40,000 రూపీస్ ని కట్టాల్సి వస్తుంది అనమాట. సో బట్ ఇక్కడ ఉన్న ప్రజలు అంత అమౌంట్ ని కట్టలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు నో ట్యాక్స్ క్యాంపెయిన్ అనేది ఆర్ నో ట్యాక్స్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇలా మున్సిపాలిటీగా మార్చిన టైంలో సీఎం ఎవరు అంటే రాజా రామరాయ్ అయ్యంగార్. సో రాజా రామరాయ్ అయ్యంగార్ అనే పర్సన్ జస్టిస్ పార్టీకి సంబంధించిన పర్సన్ అనమాట, జస్టిస్ పార్టీ వ్యక్తి. సో చీరాలకి వన్స్ ఒకసారి రాజా రామరాయ్ అయ్యంగార్ గారు విజిట్ చేసినప్పుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అండ్ ఇక్కడ ఉండే ప్రజలు ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మున్సిపాలిటీని తీసేసేయండి అని చెప్పి. బట్ ఈయన దానికి ఒప్పుకోలేదు. సో దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఆల్మోస్ట్ చీరాల పేరాల దగ్గర ఉన్న ప్రజలు మోస్ట్లీ బ్రాహ్మిన్స్ అయి ఉండడం అండ్ అలానే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. సో జస్టిస్ పార్టీకి నాన్ బ్రాహ్మిన్స్ పార్టీ కదా ఇది. సో బ్రాహ్మిన్స్ నచ్చకపోవడం, ఇంకోటి దుగ్గిరాల గోపాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ అవ్వడం వల్ల వన్ ఆఫ్ ద రీజన్ అది అవ్వడం వల్ల ఈయన ఒప్పుకోలేదన్నమాట. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు నో ట్యాక్స్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ ఉన్న ప్రజలు విత్ ద లీడర్షిప్ ఆఫ్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది పోలీసులు 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 12 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. అందులో అలివేలు మంగమ్మ, దువ్వూరి సుబ్బమ్మ అనే 2 ఉమెన్ ఉన్నారనమాట. వీళ్ళని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అలివేలు మంగమ్మ, దువ్వూరి సుబ్బమ్మ అనే వ్యక్తులు ఏ మూమెంట్ టైంలో ఉన్నారంటే చీరాల పేరాల ఇన్సిడెంట్ దగ్గర. సో అలివేలు మంగమ్మ అనే పర్సన్ ఫస్ట్ ఉమెన్ అరెస్టెడ్ ఇన్ ఇండియా. ఇండియాలోనే అరెస్ట్ అయిన ఫస్ట్ ఉమెన్ ఎవరు? అలివేలు మంగమ్మ. ఈ దువ్వూరి సుబ్బమ్మకి గాంధీ గారు ఒక టైటిల్ ఇచ్చారు, దేశ బాంధవి అని. సో దేశ బాంధవి అని ఎవరిని అంటారా అని అడగచ్చు. సో దేశ బాంధవి అని దువ్వూరి సుబ్బమ్మకి ఎవరిచ్చారు అంటే గాంధీ ఈ టైటిల్ ని ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గాంధీ గారు దుగ్గిరాల గోపాలకృష్ణ యొక్క రిక్వెస్ట్ మేరకు చీరాలని విజిట్ చేశారు. ఏ టైంలో గాంధీ గారు చీరాలని విజిట్ చేశారని క్వశ్చన్ అడగచ్చు. సో ఈ డేట్ ఇంపార్టెంట్, ఏప్రిల్ 6th విజిట్ చేశారు. ఫార్మ్డ్ రామ్ నగర్. సో ఇక్కడ ఏంటి అంటే సో గాంధీ గారు ఏం చెప్పారు అంటే సో మీరు ఇక్కడ ఉండొద్దు, ఈ చీరాల పేరాల మున్సిపాలిటీలో ఉండకుండా ఈ నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఆపేసి మీరు అవుట్స్కట్స్ లో జీవించండి. అక్కడికి వెళ్ళి జీవించడం వల్ల ఇక్కడ ఎవరు ఉండరు కదా మున్సిపాలిటీలో, సో వాళ్ళకి ట్యాక్స్లు రావు కాబట్టి ఆ మున్సిపాలిటీని నార్మల్ గానే తొలగించేస్తారు అని చెప్తారు. సో గాంధీ గారి మాటలు విని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అండ్ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అవుట్స్కట్స్ కి వెళ్ళి జీవించడం స్టార్ట్ చేస్తారు. ఆ అవుట్స్కట్స్ లో ఒక ఏరియాని ఫామ్ చేసుకుంటారు. ఆ ఏరియానే రామ్ నగర్ అంటున్నారు, లేదా రామ్ నగర్ ఆర్ గోపాలకృష్ణయ్య నగర్ అంటారు. గోపాలకృష్ణయ్య నగర్.
అక్కడ గోపాలకృష్ణయ్య గారు ఒక 200 డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్ తో ఒక పంచాయత్ ని స్టార్ట్ చేశారు. ఆ వాలంటరీ ఆర్గనైజేషన్ నే రామదండు దళం అంటారు. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు స్టార్ట్ చేసిన వాలంటరీ ఆర్గనైజేషన్ మెంబర్స్ ఏమంటారు అంటే రామదండు దళం అని గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు అవుట్స్కట్స్ లో జీవిస్తున్నారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు 8 months వరకు అక్కడే ఉన్నారనమాట. మోర్ దాన్ 8 months అక్కడే జీవించారు. సో సమ్మర్ లో ఏమో ఎక్స్ట్రీమ్ సమ్మర్ ఉండేది, వింటర్ లో అయితే ఎక్స్ట్రీమ్ వింటర్ ఉంది. వీళ్ళకేమో సరిగ్గా రిసోర్సెస్ ఏమీ లేవన్నమాట, అండ్ మనీ కూడా లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేశారంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు సో ఆంధ్ర మహాసభ కాన్ఫరెన్స్ జరగబోతుంది, అక్కడికి వెళ్ళి ఫండ్స్ ని కలెక్ట్ చేసుకొస్తాను అని చెప్పి బెర్హంపూర్ ఆంధ్ర మహాసభ కాన్ఫరెన్స్ కి వెళ్ళారు. ఇది 10th ఆంధ్ర మహాసభ అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫండ్స్ అడగడానికి పోలీసులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ లీడర్ ని అరెస్ట్ చేయడం వల్ల చీరాల పేరాల మూమెంట్ అనేది అణిచివేయబడింది అనమాట. అంటే సరిగ్గా ఒక లీడర్ లేరు కాబట్టి వీళ్ళు ఈ మూమెంట్ ని కొనసాగించలేకపోతారు. అండ్ అలానే వీళ్ళకి ఫండ్స్ లేవు, ఎవరు సపోర్టర్స్ లేరు. సో అందుకే ఈ ఈవెంట్ అనేది అణచివేయబడింది. ఎందుకంటే మోస్ట్లీ మనకి కొండా వెంకటప్పయ్య, పటాభి సీతారామయ్య ఇలాంటి ప్రామినెంట్ లీడర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఈ మూమెంట్ ని లీడర్షిప్ ని చేయలేదన్నమాట, ఈ మూమెంట్ ని లెడ్ చేయలేదు. సో అందుకే ఇది అణచివేయబడింది అనమాట. సో ఓవరాల్ గా చీరాల పేరాల ఇన్సిడెంట్ గురించి ఇది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మున్సిపాలిటీగా చేసినప్పుడు సీఎం ఎవరున్నారంటే రాజా రామరాయన్ గారు. బట్ ఈ మున్సిపాలిటీని తీసేశారనమాట 1938లో బెజవాడ గోపాల్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీని తొలగించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మున్సిపాలిటీగా చేసింది ఎప్పుడంటే ఈ పర్సన్ ని గుర్తుపెట్టుకున్నాం. ఎవరి టైంలో మున్సిపాలిటీని రద్దు చేశారంటే బెజవాడ గోపాల్ రెడ్డి టైంలో. అండ్ మనము దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈయన ఏమంటారు అంటే ఈయన టైటిల్ వచ్చేసి ఆంధ్ర రత్న. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక కొండ గుర్తుని చెప్తాను. వై? బికాస్ ఆంధ్ర టాగూర్, ఆంధ్ర రత్న ఇట్లాంటి చాలా చాలా టైటిల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న గుడ్డి గుర్తు ఏంటంటే దుగ్గిరాల అన్నారు కదా, రాళ్ళే రత్నాలు అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక గుడ్డి గుర్తు చెప్తున్నాను. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర రత్న అంటారు. ఈయన ఆంధ్ర విద్యా పీఠగోష్ఠి అనే దాన్ని ఫామ్ చేశారు. ఆంధ్ర విద్యా పీఠగోష్ఠి అనేది చీరాలలో స్టార్ట్ చేశాడు అన్నమాట. నెక్స్ట్ ఎడిన్బర్గ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీగా వర్క్ చేశారు. సెక్రటరీ. సో ఇక్కడ ఈయనకి గురువు ఆర్ టీచర్ గా కుమారస్వామి ఉన్నారు. ఈ కుమారస్వామి గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు గోపాలకృష్ణయ్యని ఏమని పరిచయం చేశారంటే ఉజ్వల భవిష్యత్తు గల, ఈ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు గల మీ దేశపు వ్యక్తి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గాంధీజీ గారికి కుమారస్వామి ఎలా పరిచయం చేశారంటే ఉజ్వల భవిష్యత్తు గల మీ దేశపు వ్యక్తి అని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని కుమారస్వామి గాంధీజీకి పరిచయం చేయడం జరిగింది. సో ఇవి క్వశ్చన్స్ వస్తాయి వీటి మీద, ఒకసారి ఇవి చూడండి. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ మూమెంట్ చూద్దాం. పల్నాడు ఫారెస్ట్ సత్యాగ్రహ. పల్నాడు ఫారెస్ట్ సత్యాగ్రహాలో లీడర్ ఎవరు అంటే కన్నేగంటి హనుమంతు. కన్నేగంటి హనుమంతు ఈజ్ ద లీడర్ ఆఫ్ పల్నాడు ఫారెస్ట్ సత్యాగ్రహ. ఇది మనకి 1921 నుంచి 22 ఇయర్ లో జరిగింది. సో ఇక్కడ సత్యాగ్రహ జరగడానికి రీజన్స్ ఏంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి అగైనెస్ట్ గా గ్రీవెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ పల్నాడులో ఎక్కువగా ఇక్కడ ఉన్న వ్యక్తులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క
జంతువుల్ని వాళ్ళు పెంచుకునే బఫెల్లోస్ ని వాటిని ఫారెస్ట్ కి గ్రేజింగ్ కోసం తీసుకెళ్లేవాళ్ళు, మేత కోసం తీసుకెళ్లేవాళ్ళు. బట్ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే వాళ్ళని అలౌ చేసేవాళ్ళు కాదు, అలౌ చేయకుండా చేశారనమాట. అండ్ గ్రేజింగ్ ఒకదానికే కాకుండా వాళ్ళు కొన్ని వుడ్ ఐటమ్స్ ని తీసుకునేవాళ్ళు, వుడ్ ఐటమ్స్ ని తీసుకొని బయట అమ్ముకొని బతికేవాళ్ళు అనమాట. సో ఈ థింగ్స్ అన్నిటిని చేయకుండా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అడ్డుకోవడం స్టార్ట్ చేశారు. అందుకు వీళ్ళు ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇంకోటి ఏంటి అంటే పుల్లరీ ట్యాక్స్ అనేది ఉంటుంది, అంటే గ్రేజింగ్ ట్యాక్స్. సో వీళ్ళు తీసుకెళ్లే గేదెల్ని కానీ బఫెలోస్ వీటిని మేయకుండా చేసేవాళ్ళు అనమాట. ఒకవేళ మేయడానికి చేయాలి అంటే ఇంతకు ముందు ట్యాక్స్ ఎంత ఉండేదంట, 8 అనాలు ఉండేది, దాన్ని 12 అనాలకి ఇంక్రీజ్ చేశారు. ఇంత అమౌంట్ ని వీళ్ళు బేర్ చేయలేక వీళ్ళకి అగైనెస్ట్ గా క్యాంపెయిన్ చేయాలి అని స్టార్ట్ చేశారనమాట. ఇది ఫారెస్ట్ సత్యాగ్రహ. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ వీళ్ళు ఏ ఫారెస్ట్ కి తీసుకెళ్లే వాళ్ళు, బఫెల్లోస్ ని వాళ్ళ జంతువులను ఎక్కడికి తీసుకెళ్లే వాళ్ళు అంటే శివగిరి అండ్ వెల్దుర్తి ఫారెస్ట్ కి తీసుకెళ్లే వాళ్ళు. అక్కడ ఈ అధికారులు అడ్డుకోవడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు దానికోసం ఏం గా పెట్టుకున్నారు అంటే సోషల్ బాయ్కాట్ చేద్దాం. ఫస్ట్ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే సోషల్ బాయ్కాట్, ఇది ఇంపార్టెంట్. సోషల్ బాయ్కాట్ చేద్దాము ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ని అని వీళ్ళు ఎయిమ్ గా పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏం చేశారు అంటే వీళ్ళు అక్కడ గవర్నమెంట్ అధికారులు ఉంటారు కదా, ఫారెస్ట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళకి కిరాణా షాప్ లో నుంచి ఎలాంటి సామాన్లు వాళ్ళకి అమ్మకపోవడం, అంటే అయిపోయాయి అని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళకి అమ్మకపోవడం. సో బార్బర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఈ అఫీషియల్స్ కి ఆ సర్వీసెస్ ని చేయకుండా ఆపేయడం, ఇలాంటి థింగ్స్ ని చేస్తూ వచ్చారనమాట. సో ఇలాంటి థింగ్స్ అన్ని చేస్తూ వస్తూ ఉండగా సో గవర్నమెంట్ చాలా ట్రై చేస్తూ ఉంటది డిఫరెంట్ పర్సన్స్ ని పంపించి అక్కడ దీన్ని సర్దుమణిగించడానికి. బట్ అక్కడ ఉన్న ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నిటిని ఆపేయడం జరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లార్డ్ షీల్డ్ అనే ఒక కలెక్టర్ ని పంపిస్తారనమాట ఇక్కడికి. సో కలెక్టర్ వచ్చేటప్పుడు డప్పులు వాయిద్యాలు వాయించాలని చెప్తారు. అని పిలిచినప్పుడు కూడా వీళ్ళు ఏం చెప్తారంటే డప్పులు అవి లేవు, మా దగ్గర లేవు అని చెప్తారు. అని చెప్పి నిరాకరిస్తారనమాట. డప్పులు అవి వాయిద్యాలని వాయించడానికి నిరాకరించడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే మనకి కాంగ్రెస్ లీడర్స్ అయిన ఉన్నవి లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి, ఈ 2 పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉన్నవి లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి, వీళ్ళిద్దరూ కూడా పల్నాడుని విజిట్ చేస్తారు. పల్నాడుని విజిట్ చేసినప్పుడు ఇక్కడున్న ప్రజలు ఏం చేస్తారంటే వీళ్ళకి డప్పులు వాయిద్యాలని వాయించుకుంటూ తీసుకెళ్తారనమాట. అప్పుడు కలెక్టర్ అక్కడ క్యాంపెయిన్ కి వచ్చి ఉంటారు, అలా చూడడానికి వస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళని చూసి ఆయన ఏం చేస్తారు అంటే సో వీళ్ళకేమో ఆ డప్పుల్ని వాయించారు, అదే నేను అడిగితే డప్పులు లేవని చెప్పారు. సో వీళ్ళు ఇలా చేస్తారా అని చెప్పి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల అక్కడ ఏమైందంటే ఇంకా అల్లర్లు చెలరేగుతాయి. సో అక్కడ ఉన్న ప్రజలందరూ బాయ్కాట్ అనే దగ్గర నుంచి సోషల్ బాయ్కాట్ చేయాలనుకున్నారు కదా. సో సోషల్ బాయ్కాట్ కాస్త నో ట్యాక్స్ క్యాంపెయిన్ గా మారింది. సో సోషల్ బాయ్కాట్ చేద్దాం అనుకున్నారు, దాని తర్వాత అది నో ట్యాక్స్ క్యాంపెయిన్ గా మారింది అనమాట. సో ఇక్కడ కాంగ్రెస్ లీడర్స్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఇలా నో ట్యాక్స్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక ఉమెన్ పార్టిసిపేషన్ అనేది ఉంది. మనం ఇంతకు ముందు చూసాం కదా చీరాల పేరల ఎలా అయితే ఉమెన్ ఉన్నారో ఇక్కడ కూడా యామిని పూర్ణ తిలకం అనే పర్సన్ ఉన్నారు. ఈవిడ ఏం చేసిందంటే గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో ఆంధ్రాకి వచ్చినప్పుడు తన యావదాస్తిని అంటే ఎంటైర్ ప్రాపర్టీని తిలక్ ఫండ్ కి ఇచ్చేసింది అనమాట. అంటే గాంధీజీ గారు ఎందుకు వచ్చారు, తిలక్ ఫండ్ కోసమే కదా, తిలక్ ఫండ్ ని గ్యాదర్ చేయడం కోసం వచ్చారు. అక్కడ ఈమె తన ఎంటైర్ ప్రాపర్టీ యావదాస్తిని మొత్తం కూడా యామిని పూర్ణ తిలకం ఇచ్చేయడం జరిగింది గాంధీజీకి. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఇలా డిఫరెంట్ పీపుల్ వాళ్ళకి అగైనెస్ట్ గా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నో ట్యాక్స్ క్యాంపెయిన్ గా మారింది అన్నాం కదా. సో ఇక్కడ వీళ్ళకి బఫెల్లోస్ ఎక్కువగా ఉన్నాయి, గోట్స్ బఫెల్లోస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో మేము ఇంకా మీకు ట్యాక్స్లు కట్టము, 8 అనాల నుంచి 12 అనాలకు మార్చారు కదా, మేము మా వాటిని కట్టము అని చెప్పి వీటిని మేపడానికి ఫారెస్ట్ లోకి తీసుకెళ్లిపోయారనమాట ఈ అఫీషియల్స్ మాటలు వినకుండా. అప్పుడు చాలా అల్లర్లు రేగుతూ ఉండేవి. సో ఇక్కడ ఏంటి అంటే మించాల అనే ఏరియా ఉంటుంది, మించాల ఫారెస్ట్. ఈ మించాల ఫారెస్ట్ అనేది ఫేమస్
ఎలా ఫేమస్ అంటే వీళ్ళు చాలా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా గోట్స్ ని బఫెలోస్ ని పెంచుకుంటూ ఉంటారు. సో వీళ్ళు చాలా రూడ్ అంట. వీళ్ళు ఈ గోట్స్ ని బఫెలోస్ ని అన్నిటిని ఫారెస్ట్ కి తీసుకెళ్లిపోతున్నారు వితౌట్ పేయింగ్ ఎనీ ట్యాక్స్. సో ఇక్కడ జమీందారుగా ఎవరున్నారు, మించాల జమీందార్ ఎవరు అంటే కన్నేగంటి హనుమంతు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఇందాక దీనికి లీడర్ కన్నేగంటి హనుమంతు అన్నాం కదా, ఆయన ఇక్కడ వచ్చారు చూడండి. కన్నేగంటి హనుమంతు అనే పర్సన్ మించాల జమీందార్ అనమాట. సో దీనికి జమీందారుగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న పోలీస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా ఈ మించాల ఫారెస్ట్ లో ఈ మించాల ఏరియాలో ఉన్న గోట్స్ ని బఫెల్లోస్ ని అన్ని తీసుకెళ్లి వేరే ఏరియా దగ్గరికి తరిమిస్తూ ఉంటారనమాట. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ అడ్డుకున్నారు. వీళ్ళని అడ్డుకొని ఏం చేశారంటే ఆ బఫెల్లోస్ ని గోట్స్ ని తీసుకొచ్చేస్తారనమాట. ఆ టైంలో వీళ్ళు పోలీసులు ఓపెన్ ఫైర్ ని స్టార్ట్ చేశారు. ఓపెన్ ఫైర్, సో గాల్లో కాల్చడం స్టార్ట్ చేశారనమాట. ఆ కాల్పుల్లో 3 జనాలు చనిపోయారు, 3 మెంబర్స్ చనిపోయారు. ఆ 3 మెంబర్స్ లో వన్ ఆఫ్ ద పర్సనే కన్నేగంటి హనుమంతు. సో కన్నేగంటి హనుమంతు అనే పర్సన్ చనిపోవడం జరిగింది. సో ఈయన చనిపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఈ మూమెంట్ అనేది సద్దుమణిగిపోయింది అనమాట. ఎందుకంటే ఈయన చనిపోయిన నెక్స్ట్ డేనే మళ్ళీ పోలీసులు ఆ ఊరు మీదకి వెళ్ళి చాలా మందిని అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇలా ఇన్నిసార్లు అరెస్ట్ చేయడం వల్ల ఏమైంది అంటే ఇది ఎండ్ అయిపోయింది. అదే కాకుండా ఇక్కడికి కొండా వెంకటప్పయ్య వచ్చి ఏం చెప్తారంటే, మీరు ఈ నో ట్యాక్స్ క్యాంపెయిన్ ని ఆపేసేయండి, సోషల్ బాయ్కాట్ ని ఒక్కటే కంటిన్యూ చేయండి అని చెప్తారు. సోషల్ బాయ్కాట్ ని కంటిన్యూ చేయండి, బట్ నో ట్యాక్స్ క్యాంపెయిన్ ని ఆపేసేయండి అని చెప్పి కొండా వెంకటప్పయ్య వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ లీడరు లేకపోవడం వల్ల ఇది కూడా ఈ పల్నాడు ఫారెస్ట్ సత్యాగ్రహ కూడా అణచివేయబడింది అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దీని గురించి అయ్యదేవర కాళేశ్వరరావు గారు నా జీవితం నవ్యాంధ్రం అనే బుక్ లో కన్నేగంటి హనుమంతు యొక్క హీరోయిటిక్ డెత్ గురించి మెన్షన్ చేశారు. హీరోయిటిక్ డెత్ ఆఫ్ కన్నేగంటి హనుమంతు. సో కన్నేగంటి హనుమంతు అనే వ్యక్తి ఎవరు, మించాల జమీందార్. ఈయన పల్నాడు ఫారెస్ట్ సత్యాగ్రహకి లీడర్ అన్నమాట. సో వీళ్ళ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారు. సో ఒకసారి ఓవరాల్ గా చూద్దాం. సో పల్నాడు ఫారెస్ట్ సత్యాగ్రహ ఇది కన్నేగంటి హనుమంతు ఉన్నారు లీడర్ గా. నెక్స్ట్, సో ఇది ఫస్ట్ సోషల్ బాయ్కాట్ నుంచి నో ట్యాక్స్ క్యాంపెయిన్ గా మారింది. సో అక్కడ కలెక్టర్ గా వచ్చింది ఎవరు, లార్డ్ షీల్డ్ అనే పర్సన్. ఇక్కడ అరెస్ట్ అయిన విమెన్ ఎవరు అంటే యామిని పూర్ణతిలకం. ఇందులో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కడ ఉంది అంటే యామిని పూర్ణతిలకం ఉంది. కాంగ్రెస్ లీడర్ వచ్చేసి ఉన్నవ లక్ష్మీనారాయణ అండ్ వేదాంతం నరసింహాచారి. వీళ్ళిద్దరు ఇక్కడికి విజిట్ చేశారు. వీళ్ళు గుంటూరు కాంగ్రెస్ లీడర్స్ అన్నమాట. సో ఇది ఓవరాల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో కన్నేగంటి హనుమంతు మించాల జమీందార్ అనే పర్సన్. సో ఈయన హీరోయిటిక్ డెత్ గురించి అయ్యదేవర కాళేశ్వరరావు గారు నా జీవితం నవ్యాంధ్రం అనే బుక్ లో మెన్షన్ చేశారు. సో ఇప్పుడు చీరాల పేరాల ఇన్సిడెంట్ చూస్తే మనకి దీనికి లీడర్ గా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉన్నారు. ఇది నో ట్యాక్స్ మూవ్మెంట్ అనేది. సో దీన్ని మున్సిపాలిటీగా మార్చారు. ఆ టైంలో సీఎం ఎవరు, మళ్ళీ మున్సిపాలిటీని రద్దు చేసినప్పుడు ఉన్న సీఎం ఎవరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12 మంది అరెస్ట్ అయ్యారు. బట్ ఇక్కడ విమెన్ 2 అరెస్ట్ అయ్యారు, అలివేలు మంగమ్మ, దువ్వూరు సుబ్బమ్మ. సో ఎక్కువగా ఉమెన్ పార్టిసిపేట్ చేసిన ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో ఉమెన్ పార్టిసిపేట్ చేసిన ఈవెంట్ ఏంటి అంటే చీరాల పేరాల ఇన్సిడెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది రామ్నగర్ అంటాము, రామదండితులు అని పిలుస్తాము, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గురించి చూసామన్నమాట. బట్ ఇక్కడ ఇంకొక థింగ్ ని మర్చిపోయాను నేను చెప్పడం. సో ఈ చీరాల పేరాల గురించి గాంధీ గారు తన యంగ్ ఇండియా జర్నల్లో, యంగ్ ఇండియా అనే న్యూస్ పేపర్ లో మెన్షన్ చేశారనమాట. మెన్షన్ అబౌట్ చీరాల పేరాల ఇన్సిడెంట్.
సో ఈ పాయింట్ ని కూడా నోట్ చేసుకోండి. చీరాల పేరాల ఇన్సిడెంట్ గురించి యంగ్ ఇండియా న్యూస్ పేపర్ లో రాశారు, గాంధీ మెన్షన్ చేశారు. అండ్ ఈ చీరాల పేరాల గురించి ఒక బుక్ రాశారనమాట. ఇక్కడ రాస్తాను చూడండి. బుక్ పేరు వచ్చేసి చీరాల పేరాల వనవాసం. చీరాల పేరాల వనవాసం అని చెప్పి పీసుపాటి నారాయణ శాస్త్రి చీరాల పేరాల వనవాసం అనే బుక్ ని రాశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని నేను కవర్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 2 మూమెంట్స్ గురించి చూద్దాం. అవేంటి అంటే పెదనందిపాడు, రంపా రెబిలియన్. ఈ రెండింటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఒకసారి మళ్ళీ ఇంకొకసారి వాచ్ చేయండి. సో రివిజన్ చేసుకోండి. మనం అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని మెన్షన్ చేస్తున్నాం. సో ఫర్దర్ వీడియోస్ కోసం శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.